వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఒక పేరులో విహెచ్ఎన్ అనేటువంటి లెటర్స్ కనుక పేరులో ఉండి ఆ పేరుని కనుక రెగ్యులర్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది, ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో ఈరోజు లెటర్ వి వాళ్ళకి, హెచ్ వాళ్ళకి, ఎన్ లెటర్ వాళ్ళకి మార్చ్ 2025లో ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క లెటర్ గురించి 2 to 3 minutes వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ ఇది ఓన్లీ లెటర్ బేస్ చేసుకోనండి. పూర్తి పేరు చూసినప్పుడు కరెక్ట్గా మీ పేరులో పవర్ ఎంత, మీ పేరులో బలం ఎంత ఉంది, బలహీనత ఎంత ఉంది. ప్రతి పేరులో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. పాజిటివిటీ 90 పైన ఉన్నవాళ్ళు తిరుగుండదు. ఏం చేసినా, ఏ నెల, ఏ సంవత్సరమైనా వాళ్ళకి తిరుగుండదు. పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ప్రతి మంత్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు. సో లెటర్ వి వాళ్ళకి 2025 మార్చ్లో, మార్చ్ అంటే 3వ నెల, వి అంటే 6వ నంబర్, వికి వాల్యూ 6. 6 అనేవాడు శుక్రుడు. ఘన విజయాల్ని, డబ్బుల్ని, సకల సుఖాల్ని, ఆనందాల్ని, దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే. బట్ వి వాళ్ళ ఎంజాయ్మెంట్కి మార్చ్ నెలలో బ్రేక్స్, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి. సో వి అంటే 6, మార్చ్ అంటే 3. 3 అంటే దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. ఈ దేవతలకి రాక్షసులకు పడదు. ఈ 6, 3 ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ధ్వంసం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఎక్కువవుతాయి, డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా అగ్రవేట్ అవుతాయి. షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ కాదు. బీపీ ఉంది, బీపీ కంట్రోల్ కాదు. సో విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్కి లోన్ అవుతారు. సో లెటర్ వి వాళ్ళు ఖచ్చితంగా ఒక గోమేధికం మోర్ దెన్ 3 carats మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి. చాలామంది స్టోన్స్ అంటేనే బజార్లో వెళ్ళుకుంటున్నారు. బజార్లో కొన్ని వందల మంది వెళ్ళే అంగిళ్ళలో ఎంతోమంది కాలు పెట్టి ఆ స్టోన్స్ తాకినప్పుడు, మనం వేసుకునే స్టోన్ ఫస్ట్ మనమే తాకుండాలి. ఎంతోమంది తాకినప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఆ స్టోన్లోకి వెళ్తాయి. ఒక డిప్రెషన్ ఉన్న మనిషి ఆ స్టోన్ ముట్టుకుంటే డిప్రెషన్ ఎంటర్ అవుతుంది. అలాంటి స్టోన్స్ మనం వేసుకుంటే మనకు చాలా నెగిటివ్ ఉంటుంది. సో స్టోన్స్ 108 days పూజలు ఉన్న స్టోన్స్ వేసుకోవడం ఉత్తమం. అండ్ ఈ వి వాళ్ళు 6/15/24లో ముఖ్యమైన పనులు చేయాలి. 3/12/21/13 లాంగ్ జర్నీస్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మార్చిలో ఆచితూచి అడుగులు వేయండి. లాంగ్ జర్నీస్ వద్దు, వేరే వాళ్ళతో కొట్లాట్లు, మధ్యవర్తిత్వం మార్చి నెలలో చేయకండి. ఏప్రిల్ నుంచి మళ్ళీ బాగుంటుంది కాబట్టి ఏప్రిల్ నుంచి మనం చూసుకోవచ్చు. అది మార్చిలో పెండింగ్ పెట్టుకోండి. సో లెటర్ హెచ్ వాళ్ళకి, హెచ్ అంటే చాల్డీన్లో 5, పైథాగరస్లో 8, మార్చ్ అంటే 3. సో 3కి 5 అంత అనుకూలం కాదు. సో హెచ్ లెటర్కి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సగం పాజిటివ్, సగం నెగిటివ్. సో 15 days రైజింగ్, 15 days ఫాలింగ్. సో హెచ్ లెటర్ వాళ్ళు కూడా మార్చ్ నెలలో ఆచితూచి అడుగులు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ మార్చ్ నెలలో పెండింగ్ పెట్టుకొని ఏప్రిల్ నుంచి చేసుకోవడం బెటర్. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్స్ కూడా మార్చిలో వద్దు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇయరు, అన్ని లెక్కలు చూసుకునేది కాబట్టి ఇక్కడ ఈ మంత్ వదిలేసి ఏప్రిల్లో మనము స్టార్ట్ చేసుకుందాం. ఏప్రిల్ అంటే 4, 4/8కి, 4/5కి మంచి సక్సెస్ని ఇస్తుంది. సో హెచ్ లెటర్ వాళ్ళు ఒక నీలం మోర్ దెన్ 3 carats మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి. ఎక్కువ యాష్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ వాడితే చాలా బాగుంటుంది. సో హెచ్ వాళ్ళు మార్చ్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఇంకొక లెటర్ విచ్ ఇస్ ఆల్సో షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ మార్చ్,
ఇది ఎన్ లెటర్. ఎన్ అనేదికి సంఖ్యాబలం 5. 5 అంటే పంచభూతాల దీవెన. చాలా పవర్ఫుల్ లెటర్ ఎన్. లైక్ నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ లెటర్తో ఉన్నారు. నెహ్రూ, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది. సో కంపెనీస్లో నైక్ అండ్ ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి ఎంతో. సో ఎన్ వాళ్ళు సంవత్సరంలో ఒక్క మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా 11 నెలలు కూడా, ఈవెన్ డిసెంబర్ 12 అన్నా కూడా డిసెంబర్లో వీళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒక్క మార్చిలోనే లెటర్ ఎన్ వాళ్ళకి ఇబ్బందులు. లెటర్ ఎన్ 3 పడదు. ఎన్ లెటర్ 3, మార్చ్ అంటే 3. ఎన్ లెటర్ వాళ్ళు ఎల్ లెటర్ని కానీ, ఎస్ లెటర్ కానీ, సి లెటర్ కానీ మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ డైవర్స్. బిజినెస్ పార్ట్నర్షిప్స్ చేస్తే బిజినెస్లో కొట్లాట్లు వస్తాయి. సో ఎన్ వాళ్ళు 3 నంబర్ని అవాయిడ్ చేయాలి. 3, 12, 21, 13 ముఖ్యమైన పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులు ఉంటే 5, 14, 23 చేసుకుంటే బాగుంటుంది. అండ్ వీళ్ళు ఈ మెయిన్గా మార్చి నెల ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే మిగతా 11 నెలలు కూడా లెటర్ ఎన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎన్ లెటర్ వాళ్ళు ఏ లెటర్తో కానీ, జేతో కానీ, వైతో కానీ, ఎస్తో కానీ, బీతో కానీ, కేతో కానీ, ఆర్తో కానీ బిజినెస్ చేస్తే మంచి విజయాలు, ఫ్రెండ్షిప్ చేసినా, పార్ట్నర్షిప్ చేసినా చాలా మంచి లైఫ్ ఉంటుంది. అండ్ వి వాళ్ళు ఏ వాళ్ళతో, జే వాళ్ళతో, ఎస్ వాళ్ళతో బిజినెస్ కానీ, మ్యారేజ్ కానీ చేసుకోకూడదు. రీసెంట్గా చూస్తే 3 days 4 days బ్యాక్ వినయ్ అని అతను, వి, ఎస్ శిరీష. సో శిరీష వాస్ కిల్డ్ బై వినయ్ అండ్ హర్ సిస్టర్. వీళ్ళిద్దరు కలిసి శిరీషకి డ్రగ్ ఓవర్డోస్, మత్తు మందు ఓవర్డోస్ ఇచ్చి దిండుతో ఒత్తి చంపేయడం జరిగింది. చాలా చాలా బ్యాడ్ ఇది. సో నచ్చకపోతే ఒకటి హ్యాపీగా పద్ధతి ప్రకారం విడాకులు తీసుకోండి చట్టపరంగా. ఇలా ఒకరినొకరిని చంపుకోవడం అనేది, అండ్ ఇంకోటి చంపాక తప్పించుకుంటామని ఖచ్చితంగా అనుకోకండి. చట్టం చాలా చాలా పవర్ఫుల్. పర్టికులర్గా మన తెలంగాణ, ఆంధ్ర పోలీసులు చాలా పవర్ఫుల్. ఎలాంటి కేసెస్ అన్నా సాల్వ్ చేస్తారు. మన సుమంత్ రెడ్డి డాక్టర్ని భార్య చంపించింది. ఎన్ని రోజులు పట్టుకున్నారు? 2 రోజులు తేల్చేశారు కేసుని. ఇక్కడ భర్త చంపాడు వినయ్ భార్య శిరీషని, 2 రోజులు తేల్చేశారు. సో తేలాక మనం పోవాల్సింది మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానంకే. చంపేసి హ్యాపీగా ఉండలేము. క్రైమ్ చేసి ఎవ్వరూ ప్రశాంతంగా బతకలేరు. దీనికన్నా ప్రశాంతంగా విడిపోవడమో ఇది బెటర్. ఒకరిని చంపే రైట్స్ ఎవరికి లేవండి. సో యూజువల్గా ఎలా అంటే రాంగ్ నంబర్స్, భర్త 6లో లైక్ వి, భార్య 3 లైక్ ఎస్ ఉన్నప్పుడు గెటింగ్ కిల్ ఛాన్స్ ఈజ్ వెరీ వెరీ హై. సో పెళ్లి చేసేటప్పుడే ఒక న్యూమరాలజిస్ట్ సంప్రదించి మ్యారేజ్ చేయాలా వద్దా, జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అన్నీ చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా లైఫ్ సెండ్ అవ్వడం అనేది తల్లిదండ్రులకి ఇబ్బందే, వాళ్ళ పుట్టిన బిడ్డలకి లైఫ్ లాంగ్ ఇది బాధే. అండ్ రోజు ఇవి చూస్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. చూస్తూనే ఉన్నాం. మనం గత 40 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నాము, మోటివేట్ చేస్తున్నాము. లెటర్ వికి ఎస్కి వద్దు, ఏకి వికి వద్దు అంటున్నాం. చేసుకుంటూనే ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. డైవర్స్ తీసుకుంటే ఓకే, చంపుకున్నప్పుడే చాలా బాధ అవుతుంది. సో ఇదందరూ కూడా మనసులో పెట్టుకోండి. క్రైమ్ చేసి ఎవ్వరు తప్పించుకోలేరు, మళ్ళా మనకు శిక్ష తప్పదు. దానికన్నా మంచి మార్గాలు ఎన్నుకోండి. హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు జీవించడం మంచిది. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంతుందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.